గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వారం మండే టు ఫ్రైడే జరిగిన 5 ఎపిసోడ్ విన్నర్స్ ఈ రోజు తలబడబోతున్నారు. అండ్ వాళ్ళ మధ్య కాంపిటీషన్ చాలా చాలా టఫ్ గా ఉండిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ నిఖిల్ ఫ్రమ్ తెనాలి. Hi Nikhil. Hi. Welcome back. Ela feel avutunnavu? Happy. So mari competition ఎక్కువగా ఉండబోతుంది. Are you ready? Yes. All the best. All the best, Nikhil. Thank you. Second participant Srija from Tirupati. Srija, welcome back. Thank you. How are you feeling? Very happy. Ready for the big show? Yes, sir. Competition కొంచెం ఎక్కువ ఉంటుంది. Careful? Yes. Confident? Yes, sir. All the best. All the best, Srija. Thank you. Third participant Sarvan from Hyderabad. Sarvan, welcome back. Thanks, sir. నీకోసం నేను ఒక వెరీ టఫ్ క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ చేశాను. Sir. కావాలంటే ఆ క్వశ్చన్ ఇప్పుడే ఇచ్చేస్తా. ఇవ్వండి సార్. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో నెగ్గినప్పుడు ఒక పాట పాడమంటే ఒక పాట రాసి నువ్వు పాడావు కదా, యాజ్ ఇట్ ఈజ్ ఆ పాట మళ్ళీ పాడాలి అదే వర్డ్స్ తోటి. కొంచెం కష్టం సార్. ఈ ఫైనల్కి రెడీయా? రెడీ సార్. ఆల్ ది బెస్ట్. All the best. Fourth participant Chandu from Vizag. Hi Chandu. Hi, sir. How are you feeling? Happy. Big show ki ready ya? Yes. All the best. Thank you, sir. All the best, Likta. Thank you. And ee roju episode lo last participant Namit from Hyderabad. Namit, welcome back. Thank you. Ready? Yes. Competition కొంచెం ఎక్కువ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యావా? Yes. ఆల్ ది బెస్ట్. Thank you. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. రూల్స్ మీ అందరికీ తెలుసు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. మదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మదర్ హెల్ప్ తీసుకున్నా కూడా కరెక్ట్ ఆన్సర్కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్కి -5 పాయింట్సే. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ టు నిఖిల్. భక్త రామదాసు పుట్టిన ఊరేది? భక్త రామదాసు పుట్టిన ఊరేది? I need help. మదర్స్ హెల్ప్. Yes. ఈ అబ్బాయి మీ హెల్ప్ అడిగాడండి. భక్త రామదాసు పుట్టిన ఊరేది? తెలీదు. ఓకే, ఎనీ గెస్? ఎక్కడో గుడి ఉంది, రాముడి గుడి ఉంది, భక్త రామదాసు, రామదాసు గుడి, జైల్. భద్రాచలం. క్వశ్చన్ ఆన్సరా? ఆన్సర్. షూర్? Yes. భద్రాచలం అంటున్నాడండి, యాక్సెప్ట్ చేయనా? మీ ఇష్టం అంట. భద్రాచలం లాక్. రాంగ్ ఆన్సర్, సారీ. భక్త రామదాస్ పుట్టిన ఊరు నేలకొండపల్లి. సెకండ్ క్వశ్చన్ టు శ్రీజ. మూసీ నది
ఏ నదికి ఉపనది? మదర్స్ హెల్ప్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుందండి. మూసీ నది ఏ నదికి ఉపనది? తెలియదు సార్. ఆవిడ తెలియదు అంటుంది. నేనేమో కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఏం చేద్దాం? సో రిస్క్ తీసుకోదలుచుకోలే. పాస్. ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్. ఒకవేళ గెస్ట్ చేయాల్సి ఉంటే ఏం చేసి ఉండేదాన్ని? కరెక్ట్ ఆన్సర్ కృష్ణా నది. శరవణ్, మై నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. నన్నయ్య ఆది కవిత రాసిన ప్రాంతం ఏది? తెలిసి ఆలోచిస్తున్నావా? టఫ్ క్వశ్చన్ అని బాధపడుతున్నావా? తెలుసా? ఆలోచిస్తున్నాను. ఓకే, నన్నయ్య ఆది కవిత రాసిన ప్రాంతం ఏది? మదర్స్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడిగాడండి. నన్నయ్య ఆది కవిత రాసిన ప్రాంతం ఏది అనేది క్వశ్చన్. అయినా లేదు బిడ్డ. మేమని ట్రై చేయమమ్మే. ఆవిడ తెలియదు అంటున్నారు, నువ్వేమో ట్రై చేయమంటున్నావు. సార్ పాస్ సార్. పాస్. క్వశ్చన్ ఈస్ క్లోజ్. కరెక్ట్ ఆన్సర్ రాజమహేంద్రవరం. చందు, అశోకుడి జీవితాన్ని మార్చేసిన యుద్ధం ఏది? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ కాదు, శరణ్ హెల్ప్ తీసుకోలేదు. నేనేమన్నా మదరా సార్? చందు, మీ అమ్మాయి తెలియదు. తెలీదు. సో ఏదో ఒక యుద్ధం పేరు చెప్పొచ్చుగా. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. శరవణ్ హెల్ప్ తీసుకుంటే ఏం చెప్తారో చూద్దాం. కళింగ యుద్ధం. చందు మదరే ఉంటే ఎంత బాగుండేది కదా. కరెక్ట్ ఆన్సర్. నో పాయింట్స్ టు ఎనీబడీ. ఫిఫ్త్ క్వశ్చన్, నమిత్. రాణి రుద్రమదేవి పాలించిన సామ్రాజ్యం పేరు? మదర్స్ హెల్ప్. రాణి రుద్రమదేవి పాలించిన సామ్రాజ్యం పేరు? రికలెక్ట్ చేయడం కష్టంగా ఉంది సార్. 10 పాయింట్స్ ఒక్కసారి కళ్ళు మూసుకుని. కాకతీయ సామ్రాజ్యం. I'll go with my mom. కాకతీయ సామ్రాజ్యం. పక్కా కాకతీయ సామ్రాజ్యం కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్. నిఖిల్ -5 పాయింట్స్, శ్రీజ 0 పాయింట్స్, శరవణ్ 0 పాయింట్స్, చందు 0 పాయింట్స్, నమిత్ 10 పాయింట్స్. ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. సో మీ అందరికీ రూల్స్ అన్నీ తెలుసు. ఆడియో విజువల్ రౌండ్. ఒక వీడియో క్లిప్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ చూపిస్తాను, దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను, లేకపోతే ఆడియో క్లిప్ వినిపిస్తాను, దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. బజర్ రౌండ్. ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తే ఆన్సర్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తాను. దయచేసి బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చేయండి. అండ్ మదర్స్, మీరు హెల్ప్ చేయడానికి లేదు. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే, నోబెల్ బహుమతి, భారతరత్న 2 పురస్కారాలు పొందిన ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. నమిత్. I think రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. లాక్ ది ఆన్సర్ ఫైనల్. పక్కా లాక్ ది ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈస్ రాంగ్ ఆన్సర్. సారీ. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? సాంగ్ ప్లీజ్. నానేడ పుడతని కేటన్నా, నానెట్ట గుంటని కేటన్నా, నానేటి సేతని కేటన్నా, సిర్రాకు పెట్టకన్నా. నమిత్. త్రివిక్రమ్ శ్రీనివాస్. పక్కా ఏ సినిమాది? జులై. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్. విజువల్ ప్లీజ్. వడయార్ రాజవంశీకుల నివాస స్థలమైన ఈ భవనం పేరేంటి?
సంబడి ప్రెస్ ద బజర్. నిఖిల్. ప్యాలెస్ ఆఫ్ మైసూర్. కాదు, అది ఎప్పుడో చిరంజీవి గారు పాట ఒకటి ఉంది, తర్వాత మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా అని చిరంజీవి గారికి మైసూర్ రాశారు. ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ కూడా ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిఖిల్ వెల్ ప్లేడ్ 5 పాయింట్స్. శ్రీజ 0 పాయింట్స్. శర్వణ్ 0 పాయింట్స్. చందు 0 పాయింట్స్. నమిత్ 15 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్ రౌండ్. తెలుసు మీకు, వర్డ్ ఉంటుంది, కొన్ని లెటర్స్ ఉంటాయి. ఎన్ని లెటర్స్ చెప్తాను. ఫస్ట్ లెటర్ తర్వాత హింట్ ఇస్తాను. ఫస్ట్ లెటర్ తర్వాత గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ తర్వాత గెస్ చేస్తే 40. థర్డ్ లెటర్ తర్వాత చేస్తే 30. ఫోర్త్ లెటర్ తర్వాత చేస్తే 20. ఫిఫ్త్ లెటర్ తర్వాత చేస్తే 10. ఓకే. అండ్ రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చేయొద్దు. అండ్ బజర్ ప్రెస్ చేస్తే మీరు ఆన్సర్ చేసినా చేయకపోయినా దాన్ని రాంగ్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాను. ఫస్ట్ వర్డ్ 12 లెటర్ వర్డ్ ప్లీజ్. ఓకే, 12 లెటర్ వర్డ్. I reveal letter number 5. Hint ఏమో జై హో. జై హో గెస్ చేస్తే 50 పాయింట్స్. శరవణ్. ఇండిపెండెన్స్. నీకు ఎప్పుడు కంగారు కదా, ఆ రోజు కూడా ఇలాగే చేసాం. జై హో ఇండిపెండెన్స్ రిలేటెడ్ గా సార్. చెప్తాను ఫైనల్. ష్యూర్. 50 పాయింట్స్. సెకండ్ వర్డ్ 11 లెటర్ వర్డ్. 11 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3 టీ. ముత్యాల మూగు సినిమా చూసారు ఎవరన్నా? ఎవరు చూసుంటారు? అందులో ఒక డైలాగ్ చెప్తాను వినండి. మర్డర్కి ఎంత అవుతుంది, సెపరేషన్కి ఎంత అవుతుంది, కాలేజ్ సీట్కి ఎంత అవుతుంది, కాల్ తీసేయడానికి ఎంత అవుతుంది, హోల్ మొత్తం ఎంత అవుతుంది, కన్సెషన్ ఏమైనా ఉందా? అదే మీ క్లూ. మర్డర్కి ఎంత అవుతుంది, సెపరేషన్కి ఎంత అవుతుంది, కాలేజ్ సీట్కి ఎంత అవుతుంది, కాల్ తీసేయడానికి ఎంత అవుతుంది, హోల్ మొత్తం ఎంత అవుతుంది, కన్సెషన్ ఏమైనా ఉందా? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? పక్కా? I reveal letter number 6. Guess చేస్తే 40 పాయింట్స్. చేయలేకపోతే నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను, 30 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? I reveal letter number 10 ప్లీజ్. 30 పాయింట్స్. ఎనీ గెస్? మర్డర్కి ఎంత అవుతుంది, సెపరేషన్కి ఎంత అవుతుంది, కాలేజ్ సీట్కి ఎంత అవుతుంది, కాల్ తీసడానికి ఎంత అవుతుంది, హోల్ మొత్తం ఎంత అవుతుంది, కన్సెషన్ ఏమైనా ఉందా? I reveal letter number 1. Last letter. Reveal letter number 11 please. Okay, answer kuda vachindi. Mathematics. Mathematics. Correct answer. Next word, 13 letter word please. I reveal letter number 6. M. Clue emo విక్రమార్కుడు. ఓకే నిఖిల్. విక్రమ్ బేతాల్. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, హింట్ అనేది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, మీ థింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మాత్రమే అని. మోస్ట్లీ ఇక్కడ మనం ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతుంటాం, పేర్లు కానీ నౌన్స్ కానీ వాడం. రాంగ్ ఆన్సర్. I reveal letter number 8. విక్రమార్కుడు. ఇంకో లెటర్ రివీల్ చేయనా? పక్కా? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. డి. శర్వణ్. డిటర్మినేషన్. క్వశ్చన్ ఆన్సరా? ఆన్సర్. మరి ఆన్సర్లో చెప్పు ఒకసారి. ఇట్స్ డిటర్మినేషన్. DETERMINATION.
TION. నువ్వు కూడా గెస్సా? అలా కాదు సార్, సెట్ అయింది, క్లూ కొంచెం మ్యాచ్ అయింది. డిటర్మినేషన్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిఖిల్ 10 పాయింట్స్, శ్రీజ 0 పాయింట్స్, శర్వణ్ 80 పాయింట్స్, చందు 0 పాయింట్స్, నమిత్ 15 పాయింట్స్. ఇప్పుడు ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ ఇంతకుముందు ఆడారు, కాకపోతే దానికి దీనికి చిన్న తేడా ఉంది. మీ ఫేవరెట్ టాపిక్ చూస్ చేసుకోవడానికి లేదు. ఓకే, మీ మదర్ చేతిలో ఒక బౌల్ ఇస్తాం, అందులో కొన్ని చిట్స్ ఉంటాయి, అండ్ మీరు లక్కీ డ్రా అందులోంచి మీరు ఒక చిట్ తీసుకుని మీ ప్లేస్కి వచ్చేయాలి. అండ్ దయచేసి చిట్ తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ చిట్లో ఏముందో చూడొద్దు, మీ ప్లేస్కి వెళ్ళిపోయేదాకా ఓపెన్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ శ్రీజాస్ మదర్. చందు మదర్. నిఖిల్. అమిత్. శర్వణ్. సో ఐల్ స్టార్ట్ విత్ నిఖిల్. నీ చిట్లో ఏముంది? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓమ్స్ లో కొలిచే ఫిజికల్ క్వాంటిటీ. Pass. గాల్గి కాంప్లెక్స్ ని ఎవరు కనుగొన్నారు? Pulse. బయోగ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు ఏది? Pass. జబ్బుకి గల కారణాలను అధ్యయనం చేసే సైన్స్ ఏమంటారు? Pass. అపర్జాన్ని కదిలించగలిగే ఏకైక జంతువు. Pass. ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎవరు? Pass. మెడికల్ టర్మ్ ఫర్ కామన్ కోల్డ్. Pass. క్లోజ్. ఓకే, శ్రీజా నీ చిట్లే ఉంది? హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. న్యాయ కోవిదుడు విఆర్ కృష్ణయ్యర్ ఏ రాష్ట్రంలో జన్మించారు? పాస్. హోమ్ గార్డ్స్ ఏ డిపార్ట్మెంట్ కింద వస్తారు? పాస్. పాకిస్తాన్ మొట్టమొదటి గవర్నర్ జనరల్. పాస్. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తండ్రి ఎవరు? పాస్. తరుణ్ గొగోయ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? పాస్. కేంద్ర ప్రభుత్వం అరేబియన్ సీ సముద్రం ఒడ్డున ఎవరి భారీ విగ్రహం నెలకొల్పాలని సంకల్పించింది? పాస్. శర్వణ్ నీ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాజమౌళి తీసిన ఏ సినిమాని రౌడీ రాఠోర్గా హిందీలో రీమేక్ చేశారు? విక్రమార్కుడు. కరెక్ట్ ఆన్సర్. మహేష్ బాబు సమంతల కలయికలో వచ్చిన రెండో సినిమా? పాస్. హుద్హుద్ బాధితుల కోసం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన కార్యక్రమం? పాస్. డైరెక్టర్ గుణశేఖర్ అనుష్కల కాంబినేషన్ లో హిస్టారికల్ మూవీ? పాస్. ఇసే జ్ఞాని అని ఏ సంగీత దర్శకుడిని అంటారు? పాస్. చందు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలుచుకున్న దేశం? పాస్. జూడోలో బిగినర్స్ ఏ రంగు బెల్ట్ ఇస్తారు? పాస్. రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ మొట్టమొదటిసారిగా గెలుచుకున్నది ఎవరు? పాస్. విల్లో అనే చెక్కతో ఏ ఆటకు బ్యాట్ తయారు చేస్తారు? పాస్. శ్రీలంక క్రికెట్ జట్టు సారథి ఎవరు? పాస్. క్రికెట్ ఆట ప్రారంభించాలంటే ఇద్దరు కెప్టెన్లు ఏ పని చేయాలి? పాస్. పోలో ఆడే స్టిక్ ని ఏమంటారు? పాస్. ఓకే, నమిత్. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భీష్ముడు ఎవరిని చూసి అస్త్ర సన్యాసం చేశాడు? పాస్. నూతన వధూవరులు ఏ నక్షత్రాన్ని నమస్కరిస్తారు? అరుంధతి. కరెక్ట్ ఆన్సర్. అశ్వత్థామ తండ్రి ఎవరు? పాస్. ఆదిత్య హృదయం ఏ దేవుణ్ణి స్తుతించే స్తోత్రం? పాస్. దుర్యోధనుడి అసలు పేరు? పాస్. రామాయణంలో దశరథుడి పెద్ద కోడలు ఎవరు? సీతాదేవి. కరెక్ట్ ఆన్సర్. విపరీతంగా ప్రగల్భాలు పలికే పురాణ పాత్ర విరాట పర్వంలో వచ్చేది? పాస్. ఓకే, సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద షో. ఒక్కసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీజ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, చందు ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్, నిఖిల్ ఫ్రమ్ తెనాలి 10 పాయింట్స్, నమిత్ ఫ్రమ్ హైదరాబాద్ 35 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఫైనల్ విన్నర్ శర్వణ్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 90 పాయింట్స్.
ఈ రోజు మన సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ విన్నర్కి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి ఒక వ్యక్తి రాబోతున్నారు. తెలుగు అబ్బాయి అయినా కూడా ఆయనకి మొత్తం ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య నేను తీసిన సినిమాలో కూడా ఆయనతో వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. ఆయన పేరు ఎన్సి కారుణ్య. ఊహలు గుసగుసలాడేలో ఒక పాట మొత్తం 4 నిమిషాల పాట ఆయన సింగిల్ టేక్ 4 నిమిషాల్లో పాడేశారు. అప్పటి నుంచి ఆయన పేరు దారుణ్య అని పెట్టాం. సో ప్లీజ్ వెల్కమ్ ఎన్సి కారుణ్య. నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లెకాసి ఏసుకుల సుఖాని దారిగా సుక్కల తివాసి మీదుగా చూడదక్కని సామి దిగినాడు రాయే రావు వాడాదండోరా. థ్యాంక్ యూ అవసరాలు గారు. థ్యాంక్ యూ కారుణ్య. అండ్ మీరు చెప్పింది గుర్తొచ్చి నాకు నేను ఇక్కడ తప్పకుండా షేర్ చేసుకోవాలి. ఓకే, ఆ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట కూడా. ఇప్పుడు నేను ఎక్కడా పాడలేదు, సో వై నాట్ ఈ స్టేజ్ మీద దాన్ని అరంగేట్రం చేయించేద్దాం. ప్లీజ్. ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి అరగదు మనసి మాదిరి. ఎందుకంటే ఏమో ఇందుకు అని తెలియక తికమక పడుతున్నది మది. 100 కంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది. యాహూ యాహూ యాహూ. దీని ద్వారా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు 8th 9th క్లాస్ పిల్లలు వాళ్ళ సిలబస్ అవసరాల కోసం, మార్క్ అవసరాల కోసం నేర్చుకున్నారు జ్ఞానం అంతా. ఇప్పుడు మన ఈటీవీలో ఈ అవసరాల కోసం నేర్చుకోవాలి జ్ఞానం. మన మధ్య ఇంకో సింగర్ ఉన్నారండి యాక్చువల్లీ వేళ. అండ్ ఈ క్విజ్ ప్రోగ్రామ్ నెగ్గితే ఒక అద్భుతమైన పాట పాడతానని నాకు ప్రామిస్ చేశారు. అండ్ ఆయన ఈ క్విజ్ ప్రోగ్రామ్ నెగ్గారు కూడా. సో ప్లీజ్ వెల్కమ్ శరవణ్. విన్నర్కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రాఫీ ఇవ్వడానికి అండ్ 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి కారుణ్య గారు ఇక్కడికి వచ్చారు. సో ఆయన చేతుల మీదుగా శరవణ్, నేను కూడా పాట పాడతా. जो वादा किया वो निभाना पड़ेगा, रोके जमाना चाहे रोके खुदाई तुमको गाना पड़ेगा. పాట పాడతాను. गाऊंगा हाँ मैं जरूर गाऊंगा. పాడు. I wanna change my CD and make linen tidy, but I am so tiny to reach my destiny. My city is so dirty and I feel pity. I am in a worry and I feel sorry. My city is so dirty and I feel pity. I am in a worry and I feel sorry. Hey cap, I need a rap to plant a sap, it needs some nap. I don't know what to do, but the savior is you. It's spreading like a flu, but the color is not blue. Hey you, clean the road, bring the load. Now I really need a nap. I need to end this rap. Thank you so much. Rap is the message అన్నమాట. Yeah. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ ట్రోఫీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారు? ఇంకా ఆలోచించలేదండి. ఓకే, కంగ్రాచులేషన్స్ ఆల్ ద పార్టిసిపెంట్స్ బికాస్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో నెగ్గితేనే ఇక్కడికి వచ్చారు. అండ్ వెరీ వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అదండి ఈ వారం ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ వీక్ మండే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ మండే త్రూ ఫ్రైడే ఎపిసోడ్స్ అండ్ సాటర్డే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్తో మీ ముందుంటాను. అండ్ అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ప్లీజ్ కీప్ వాచింగ్.